ఇంకా సిరి నేను ఇక్కడనే కూర్చోక బ్యూటీ పార్లర్లో, నేను ఇక్కడికి వస్తా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం మనము. సిరి ఇంకా అక్కడే కూర్చుండిపోయింది, తను వెళ్ళిపోయింది. నాకు ఒక 6 o'clock అట్లా కాల్ చేసింది. నేను ప్రత్యూష చేసింది, చిన్న మొబైల్ ఉండే ప్రత్యూష దగ్గర. ప్రత్యూష నాకు 6 o'clock కాల్ చేసింది. కాల్ చేసి, అమ్మ ఇట్లా నాకు తేజ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, డైరెక్టర్ తేజ గారి నుంచి, జేఎం సినిమాకి నేను సెలెక్ట్ అయిపోయాను. అంతకు ముందుకు మమ్మల్ని పిలిచిండు చాలాసార్లు తేజ గారు. జేఎం సినిమాకు కన్ఫామ్ అయినా, ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. నేను సిద్ధార్థ్ రెడ్డితో ఉన్నా, నేను వెళ్ళి తొందరగా అక్కని తీసుకొని వచ్చేస్తామా అన్నది. నాతో మాట్లాడడం అదే లాస్ట్. ఇంకా 6 o'clock నేనన్నా చీకటి అయిపోతుందమ్మా, తొందరగా రా, అంతైతే మళ్ళీ వచ్చిన తర్వాత పోవచ్చు మనము తేజ గారి దగ్గరికి, జస్ట్ సార్కు థ్యాంక్స్ చెప్పి వచ్చేసేయను అంటే, సరే అమ్మమ్మ అని అంది. చాలా హ్యాపీ మూడ్లో ఉంది తను. ఇంకా అది లాస్ట్ నాతో మాట్లాడడం. నాకు 7:45 అట్లా ఎవరో ఒక పర్సన్ కాల్ చేశాడు. ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండే. ల్యాండ్ ఫోన్ కాల్ చేసి, అమ్మ మీరు ప్రత్యూష గారి మదరా అంటే, అవునండి నన్ను. అంటే ప్రత్యూషను కేర్ హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుకోపోతున్నారమ్మా, నేను చూశాను అని.